హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీస్ టెక్. వాళ్ళు చూస్తే మనం మెట్స్ కంపెనీ టీవీ అన్బాక్సింగ్. ఇది చూస్తే కనుక మనకి జర్మన్ బ్రాండ్ అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి M42E10 అండ్ మనం చెప్పుకోవాలనుకుంటే బెస్ట్ అప్కమింగ్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మన సైజ్ వచ్చేసి 42 ఇంచ్ టీవీలో ఉంది అండ్ 32 ఇంచ్ డిఫరెంట్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనం చూస్తే కనుక ఇది ప్రైస్ ఎంఆర్పి వచ్చేసి 48,990 మేడ్ ఇన్ ఇండియా అండ్ హై క్వాలిటీ టీవీ అని చెప్పుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ. చూద్దాం దీంట్లో ఇంకా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో. ఇంకెందుకు మరి ఆలస్యం, ఓపెన్ చేసి చూద్దామా? లెట్స్ సీ. ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి ఒక వారంటీ కార్డ్ అండ్ నెక్స్ట్ రిమోట్ అండ్ స్క్రూస్ అండ్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి, మాన్యువల్. అండ్ ఇంకా చూస్తే మనకి స్టాండ్స్ అనేవి ఇచ్చారు, 2 స్టాండ్స్. ఓకే, చూద్దాం ఇంకేముంది. ఇన్సైడ్ మనకి వాల్ మౌంట్ బ్రాకెట్ అండ్ నెక్స్ట్ వారంటీ కార్డ్ అని ఇచ్చారు. ఇది మనకి 2 years వారంటీ వస్తుంది, మెట్స్ కంపెనీ. చూద్దాం. Here comes our TV, Mets. చూస్తే కనుక మనకి టీవీ అనేది స్లిమ్ ఎడ్జ్ అనేది వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ మెటల్ బాడీ అండ్ లైట్ వెయిట్. ఇంకా మనం చూస్తే కనుక వేరియస్ ఇన్పుట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏవి అండ్ ఆప్టికల్ అవుట్పుట్ ఆడియో అండ్ నెక్స్ట్ యూఎస్బి, ఎథర్నెట్, ల్యాన్, HDMI 2 పెట్టుకోవచ్చు, 2 HDMI పోర్ట్స్ అండ్ యాంటీనా అండ్ యూఎస్బి కూడా 2 పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే కనుక 2 స్టాండ్స్ అనేవి ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. మనం ఆల్ఫాబెట్స్ అని మ్యాచ్ చేసుకుని స్టాండ్ బిగించుకోవాలి. సో ఈ స్టాండ్కి వచ్చి 2 స్క్రూస్ అనేవి ఉంటాయి. సో నేను స్క్రూస్ అనేవి బిగిస్తాను. సేమ్ అలానే 2 స్క్రూ కూడా. ఓకే, మనం రిమోట్ గురించి తెలుసుకుందాం. వచ్చేసి మనకి రెడ్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ అండ్ ఇది వచ్చేసి మ్యూట్ అండ్ దీస్ ఆర్ ద నంబర్స్ అండ్ వేరియస్ వీడియో ఇన్ఫర్మేషన్ చేయాలంటే కనుక ఇన్ఫో బటన్ అనేది ప్రెస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సోర్స్, వేరే సోర్స్ ఇన్పుట్స్ అనేవి ఉంటుంది. ఇది హోమ్ బటన్, హోమ్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెనూ వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జిట్, ఏదైనా ఒక మెనూ అనేది ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ బటన్ నొక్కాలి, లేదా బ్యాక్ కానీ. దీస్ ఆర్ 4 arrow marks ఫర్ డైరెక్షన్స్. అండ్ డిఫాల్ట్ గా మనం చూస్తే కనుక 4 OTT యాప్స్ అనేవి ఉంటాయి, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే. అండ్ ఇంకా చూస్తే కనుక వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ నెక్స్ట్ ఛానల్ చేంజ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాప్స్, వేరే యాప్స్ బటన్ ఇది. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ దీస్ ఆర్ ద ప్లే, పాస్ అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ ఫర్ వీడియోస్. అండ్ ఈ కలర్ బటన్స్ వచ్చేసి వేరే సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన టీవీ ఆన్ చేసుకుందాం. మెట్స్ కంపెనీ. సో మనం చూస్తే ఇంకా ఆన్ చేస్తే వేరే బ్లూటూత్ డివైసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ప్రస్తుతం నేను స్కిప్ చేస్తాను, మీకు తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఏంటో చెప్తాను. స్కిప్. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్, మన టీవీ అనేది ఫోన్తోనో లేదా రిమోట్తోనో సెట్ చేసుకోవచ్చు. సో నేను స్కిప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వైఫై నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేస్తాను. సో మనకి నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, మన గూగుల్ అకౌంట్ నుంచి సైన్ అవ్వాలి. సో ప్రస్తుతం స్కిప్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ సర్వీస్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లొకేషన్ ఆన్ చేసి ఉంచాలి. నెక్స్ట్ ఆండ్రాయిడ్, ఎప్పటికప్పుడు అప్డేట్ మనకి కావాలంటే ఆన్లో ఎస్లో పెట్టాలి. దీస్ ఆర్ ద వేరియస్ ఫీచర్స్. చూస్తే కనుక మనం ఇది ఆండ్రాయిడ్ టీవీ. అండ్ నెక్స్ట్ కనుక ప్రెస్ చేస్తే మనకి గూగుల్ ప్లే నుంచి యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు బై ప్లే స్టోర్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి మొబైల్ అండ్ టీవీ క్యాష్ చేసుకోవచ్చు. అదే ఓకే, మన కంట్రీ వచ్చేసి ఇండియా.
అండ్ నెక్స్ట్ ఎల్సెన్ స్విచ్ ఆన్ ఆఫ్ నేను ఆన్లో ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు టీవీ డిఫాల్ట్గా. సో నేను డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది పెడుతున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి సేమ్ పాస్వర్డ్. నెక్స్ట్ టీవీ అనేది హోమ్ మోడ్ షాప్ మోడ్ సెలెక్ట్ చేసుకుని నేను హోమ్ మోడ్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ హోమ్ మోడ్ ఎస్. క్రోమ్ క్యాస్ట్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలంటే ఆన్లో ఉంచాలి. అండ్ నెక్స్ట్ ట్యూనర్ మోడ్ యాంటీనా కేబుల్. ప్రస్తుతం ఇది యాంటీనా కేబుల్ మనకి అవసరం లేదు కాబట్టి స్కిప్ స్కాన్ కొడుతున్నాను. అండ్ నెక్స్ట్ మన సెటప్ అనేది ఫినిష్ అయిపోయింది. ఫినిష్ బటన్ ప్రెస్ చేసాక టీవీ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ చేసాక లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనకి చూస్తే యూఎస్బి డివైస్ కనెక్ట్ చేస్తుంది. సో బ్రౌజ్ చేసి మనం చూసుకోవచ్చు. ఇంటర్నల్ టోటల్ స్పేస్ వచ్చేసి 4.6 GB అండ్ యూఎస్బి వచ్చేసి 15 GB. ఇంటర్నల్ వచ్చేసి మన టీవీ 4.6 GB అని ఉన్నది. చూద్దాం. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ యాప్స్. చూస్తే కనుక మనకి యాప్స్ వచ్చేసి ఇందులో ఉంటాయి. అండ్ ఓటీటీ యాప్స్ డిఫాల్ట్గా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ నెక్స్ట్ యూట్యూబ్. మనం మల్టీమీడియా ప్లేయర్లు ఏంటంటే మనకి యూఎస్బీలో ఏవైతే పెట్టామో అది ప్లే చేసుకోవచ్చు. సో మీకు డెమోకి ఒక 4K వీడియోని ప్లే చేసి చూపిస్తాను. సో చూస్తే కనుక పిక్చర్ క్వాలిటీ చాలా హైగా ఉన్నది. 4K మనకు అవుట్పుట్ ఉన్నది. హెచ్డి టీవీ అయినా 4K అవుట్పుట్ వస్తుంది. బెస్ట్ టీవీ అని చెప్పడంలో చూస్తే కనుక పిక్సెల్స్ కూడా చాలా హై క్వాలిటీ ఉన్నది. బెస్ట్ అవుట్పుట్ అనేది చూడొచ్చు. సో మనం బ్యాక్ వచ్చేస్తే కనుక ఇంకా వేరియస్ వీడియోస్ అని ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. మీకేమో చెప్పారు సార్? అను చెప్పింది. తను బాగా ఫీల్ అవుతుంది. నేను కూడా సార్, అందుకే కష్టపడి బుక్స్ అన్ని చదివేసి సభ్యుల్లో పాస్ అవుదాం అనుకుంటున్నాను. వీడియోనే కాదు ఫొటోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ వచ్చేసి మనకి సో దీస్ ఆర్ ద ఫొటోస్. హై క్వాలిటీ పిక్స్ అని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వస్తే కనుక మ్యూజిక్ అనేది కూడా ప్లే చేసుకోవచ్చు. యూట్యూబ్ బటన్ ప్రెస్ చేస్తే మన టీవీలో యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో కానీ ప్లే చేస్తే మనం వేరే వీడియోస్ అన్ని ప్లే చేసుకోవచ్చు. సో క్వాలిటీ అనేది హైలో పెట్టాను. యూట్యూబ్ అండ్ మనం యూట్యూబ్లో వీడియోస్ అనే కాదు వేరే ఛానల్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఒక ఛానల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఓపెన్ చేస్తాను కదా, చండీ స్టాక్. ఇది వచ్చేసి మన ఛానల్. ఇందులో వేరే వీడియోస్ అని ఉన్నాయి. సో నేను ఒక వీడియోని ప్లే చేస్తున్నా, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చండీ స్టాక్. ఇవాళ చూస్తున్నాం మనం ఆర్గానిక్ 24 LED స్మార్ట్ టీవీ. మనకి ఇది వచ్చేసి మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చండీ స్టాక్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. అండ్ మన బ్యాక్ వచ్చేస్తే కనుక యూట్యూబ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక రిమోట్ లో మనం చూస్తే కనుక దీస్ ఆర్ వేరియస్ ఓటీటీ యాప్స్ అండ్ నెట్ఫ్లిక్స్ ఉన్న వేరే సిరీస్ అని ఇందులో ఉంటాయి. అండ్ కస్టమర్ ఛానల్స్ మనకి హోమ్ స్క్రీన్ లో వేరే ఛానల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. సో మన పైన చూస్తే కనుక నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. చూద్దాం ఏమున్నాయో. మనకి గూగుల్ అకౌంట్ సైన్ అండ్ యూఎస్బి బ్రౌజర్స్ గా ఉన్నది. అండ్ బ్యాక్ వచ్చేస్తే కనుక వేరియస్ ఇన్పుట్స్ ఏమన్నా చూద్దాం. దీస్ ఆర్ ద ఏవి HDMI 1, 2 అండ్ కాంపోజిట్. అండ్ బ్యాక్ వస్తే కనుక నెట్వర్క్ అనేది. సో నెట్వర్క్ స్టేటస్ చూస్తే కనుక కనెక్ట్ అయి ఉన్నది. అండ్ ఇదర్ నెట్ వచ్చేసి నాట్ కనెక్టెడ్. బ్యాక్ వచ్చేస్తే కనుక సెట్టింగ్స్ అనేవి చూద్దాం. అండ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ మనకి చూసినట్టు అలాగే ఉంది. అండ్ సెట్ యువర్ నేమ్ డివైస్. మనకి స్క్రీన్ క్యాస్ట్ అయినప్పుడు మన టీవీ ఒక నేమ్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను మన నచ్చిన టీవీ నేమ్ అని పెట్టుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా ఇచ్చిందని పెట్టుకోవచ్చు. సో నేను ఆండ్రాయిడ్ టీవీ అని పెడుతున్నాను. అండ్ బ్యాక్ వచ్చేస్తే కనుక సెట్టింగ్స్, ఛానల్స్. మనకి యాంటీనా కానీ పెట్టినట్టయితే కనుక మన ఛానల్స్ అనేది స్కాన్ చేసుకోవాలి. సో ప్రస్తుతం మనకి అది లేదు కాబట్టి అనవసరం వదిలేచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ వస్తే కనుక అకౌంట్స్ అండ్ సైన్ ఇన్. గూగుల్ అకౌంట్ మనం సైన్ ఇన్ చేసుకోవాలి.
సో స్కిప్ చేస్తాను. మళ్ళీ యాప్స్, దీస్ ఆర్ ద వేరియస్ యాప్స్. మనం ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేసామో అనేది చూపిస్తుంది మనకి అనలిటిక్స్. అండ్ డివైస్ ప్రిఫరెన్స్ చూస్తే కనుక మనకి టీవీ అబౌట్ టీవీ చూస్తే కనుక మనకి ఇది ఆండ్రాయిడ్ వస్తుంది వర్షన్ 9. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. మోడల్ వచ్చేసి SW టీవీ. అండ్ సిస్టమ్ అప్డేట్, టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అని చెక్ చేద్దాం. సో మన టీవీ చూస్తే ఆల్రెడీ అప్డేట్గా ఉంది. సో మనం ఎటువంటి అప్డేట్ చేయట్లేదు, బ్యాక్ వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏదైనా టైం సెట్ చేసుకోవచ్చు, 24 hours లేదా మామూలు అని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైమర్, స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు. సో సర్టెన్ టైం తర్వాత టీవీ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో దానివల్ల మన పవర్ సేవ్. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అండ్ కీబోర్డ్ గూగుల్ కీబోర్డా లేదా కీబోర్డ్ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్పుట్స్, మనకి ఏ ఇన్పుట్ అనేది కనెక్ట్ అయిందో చూపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ పవర్, ఇందా చెప్పినట్టు స్లీప్ టైమర్. అండ్ నెక్స్ట్ పిక్చర్ చూస్తే పిక్చర్ సెట్టింగ్స్ అని ఇందులో చూసుకోవచ్చు. బ్యాక్ లైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్, హ్యూ. సో వేరే సెట్టింగ్స్ బట్టి మన టేస్ట్ బట్టి మన సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ వస్తే సౌండ్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు మనం. సో అన్ని బ్యాలెన్స్లో ఉన్నాయి, మనం ఏం మార్చక్కర్లేదు. అండ్ నెక్స్ట్ డాల్బీ ఆడియో కూడా మనకి టీవీలో అవైలబుల్గా ఉంది. సో అది మీకు డాల్బీ ఆడియో కనెక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. సో స్టోరేజ్ చూస్తే కనుక డివైస్ స్టోరేజ్ వచ్చేసి 4.6 GB అండ్ USB స్టోరేజ్ వచ్చేసి 15 GB. హోమ్ స్క్రీన్లో ఏ వేరే యాప్స్ ఏవైతే ఉండాలో మనం ఆర్డర్గా పెట్టుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ షాప్ మోడ్, మన టీవీ అయినా హోమ్ మోడ్, షాప్ మోడ్ మనం ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను హోమ్ మోడ్ వచ్చాను. గూగుల్ అసిస్టెంట్. సో వేరియస్ పర్మిషన్స్ అనేవి ఇందులో చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ వస్తే క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్, మనకి టీవీ అనేది క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్గా బిల్ట్ అయి ఉంది. సో బ్యాక్ వచ్చేద్దాం. స్క్రీన్ సేవర్. అండ్ నెక్స్ట్ లొకేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్, సో వేరియస్ యాప్స్ అనేవి ఇందులో యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ రిస్ట్రిక్షన్స్, యాక్సెసిబిలిటీ చూస్తే కనుక మనకి ఆడియో డిస్క్రిప్షన్ అండ్ వేరియస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ చూస్తే కనుక రీసెట్, మనం ఇప్పుడు దాకా చేంజెస్ చేసిన సెట్టింగ్స్ అని కూడా రీసెట్ కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ డిఫాల్ట్గా ఎలా ఉందో ఆ టీవీ అలా వచ్చేస్తుంది. సో బ్యాక్ వస్తే దీస్ ఆర్ సెట్టింగ్స్. అండ్ రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ వస్తే కనుక మనకి బ్లూటూత్ డివైస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో చూస్తే కనుక నా బోట్ ఇయర్ ఫోన్స్ అని హెడ్ ఫోన్స్ అని రెడీగా ఉన్నాయి, అది నేను కనెక్ట్ చేస్తాను. సో పేరింగ్ చేస్తే కనుక మన బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇయర్ ఫోన్స్ అనే కాదు, సో మన సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ ఏదైనా సరే మన టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో మన బ్లూటూత్ అనేది బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు టీవీలో. సో పేర్ చేస్తే కనుక మనకి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం టీవీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ మన మెడ్స్ టీవీ. ఓకే ఫ్రెండ్స్, మెడ్స్ కంపెనీ అనేది మనకి 32 inches నార్మల్ అండ్ 32 inch ఆండ్రాయిడ్ అండ్ 42 inch ఆండ్రాయిడ్ లో కూడా అవైలబుల్ ఉన్నది. 3 different మోడల్స్, 42 అనే కాదు 50 and above inch కూడా ఉన్నది. సో మన దగ్గర వచ్చేసి 3 సైజెస్ ఉన్నాయి. నేను 32 అన్బాక్స్ చేయట్లేదు, ఎందుకంటే మనకి 42, 32 వచ్చేసి సేమ్ ఆప్షన్, సేమ్ ఫంక్షనింగ్ అని ఉన్నది. సో రెండు కూడా ఒకటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి టీవీ స్పాన్సర్ చేసింది స్మార్ట్ షాప్ వారు. అండ్ చూస్తే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఆన్లైన్ ప్రైస్ కంటే లోయర్ ప్రైస్ కి మనకి అవైలబుల్ గా ఉంది. సర్వీస్ కూడా బాగుంది, చూడండి, బై చేయండి. బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.